బీట్రూట్ చాలా హెల్తీ గాని తినబుద్ధి కావట్లేదక్క అని మన సబ్స్క్రైబర్ సిస్టర్ దివ్య బీట్రూట్ తో వెరైటీగా ఏదైనా చేయమన్నారు. లంచ్ బాక్స్ సిరీస్ లో సెకండ్ రెసిపీ ఇది, సెకండ్ ఎపిసోడ్. బీట్రూట్ రైస్ చేసుకోనికి మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, కారానికి తగ్గట్లు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఎండు కారం వేయము. గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో వేసి చిటికెడు ఇంగువ వేసి ఇంగువని ఆయిల్లో ఫ్రై చేసి గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసి ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 కప్పు నిండా బీట్రూట్ తురుముని ఇందులో వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా బీట్రూట్ రైస్ చేస్తున్నా. ఈ బీట్రూట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలుపుతూ ఉడికించాలి. బీట్రూట్ ని ఆలు చిప్స్ కోసం పొటాటోస్ ని ఎలా స్లైస్ చేసుకుంటామో అంత సన్నగా కట్ చేసుకొని తింటే బాగుంటది టేస్ట్. ఒకసారి ఎలా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. ఎప్పుడు బీట్రూట్ ని పచ్చిగా తినడమే బెటర్. 1 కప్పు నిండా రైస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నా. ఈ రైస్ వేడి వేడిదైనా పర్లేదు, లేదంటే మిగిలిన అన్నంతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇక్కడ లంచ్ బాక్స్ కోసం చేస్తున్నా కాబట్టి నేను వేడి వేడి రైస్ అయితే యాడ్ చేశాను. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ లో ఇక్కడ నేను పల్లీలను వేయించి పొట్టు తీసేసి మిక్సీలో బరకుగా పట్టుకున్న ఆ పొడిని ఇక్కడ యాడ్ చేసా. బాగుంటది టేస్ట్ అలా యాడ్ చేస్తే. పల్లీల పొడి, నువ్వుల పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు తినని పిల్లల కోసం ఒక చిన్న టిప్.